హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం రవ్వు చేపలను అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. చేపలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ చేపలు నీచు వాసన రాకుండా కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా పట్టించి ఒక 2 నిమిషాల పాటు ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. చేపల్ని ఇలా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కిలోల వరకు చేప ముక్కలను అయితే తీసుకున్నాను. కానీ ఫ్రై కోసమని సెపరేట్గా, పులుసు కోసమని సెపరేట్గా పెట్టుకున్నాను. పులుసు కోసం అయితే ఇక్కడ 1 కిలో వరకు చేప ముక్కలు అయితే వచ్చాయండి. ఇందులో ఈ చేప ముక్కల్లో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 పావు టీ స్పూన్ పసుపు వేసి ఇంకొక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పట్టించిన చేప ముక్కల్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టండి. ఈలోపు మనం చేప మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మెంతులను కూడా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మసాలాని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవడం కోసం ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ చేపల పులుసులో నేను మామిడికాయ కూడా వేస్తున్నాను కాబట్టి మామిడికాయ పులుపుని బట్టి చింతపండు, మామిడికాయ మనం చూసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పులుసులో వేసుకోవడం వల్ల చేపల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఒకవైపు వేగిన ముక్కల్ని ఇంకొక వైపు తిప్పుకొని అన్ని ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు వేగుతున్నంతలోనే మనం ఫ్రై చేసి ఉంచుకున్న మసాలా దినుసుల్ని ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఉండే వెల్లుల్లిపాయలు వేస్తే జీలకర్ర, ధనియాలు నలగవు కనుక వెల్లుల్లి తర్వాత వేసుకోవాలి. ఈ మసాలాతో పాటు ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 4 చిన్న ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి గ్రేవీ మనకి ఉల్లిపాయలు, టమాటా, చింతపండు గుజ్జుతోనే వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. చేపల పులుసుకి నూనె ఎక్కువగానే పడుతుందండి. చేపల పులుసే కాదు, నాన్ వెజ్ కర్రీస్ మనం ఏది ప్రిపేర్ చేసుకున్నా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న 7-8 వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేయగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి వస్తున్నప్పుడు ఒక 4 టమాటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కూడా మొత్తం పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందు నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి చిక్కటి చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 గ్లాసుల వరకు నీటిని అయితే వేసుకోవాలి. మనకి చింతపండుకి కావాల్సిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసును బాగా మరగనివ్వాలి. పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెడితే విరిగిపోతాయి కాబట్టి ఇలా గిన్నెతో కదుపుకోవాలండి. ఇప్పుడే ఇందులో మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసి దంచి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా పైకి నూనె అంతా ఇలా తేలుతుంది కదండి, చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది.
చివరిగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఈ చేపల పులుసు చేసుకున్నప్పుడు కన్నా తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది. మనం మినిమం ఈ చేపల పులుసు చేసుకున్నాక తినడానికి మధ్యలో ఒక 2 గంటలు టైం ఇస్తే ఉప్పు కారం మసాలా పట్టి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.